నమస్తే. ఏపీ 01 న్యూస్‌కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. మరి ఏపీ 01 న్యూస్‌ను యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటి వార్తలప్పుడే చూడండి. మరి వివరాల్లోనికి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని చిట్నేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఒకప్పుడు. ప్రస్తుతం శిథిలమైనటువంటి ప్రాంతం. ఇది ప్రస్తుతం మున్సిపాలిటీ అధికారుల అధీనంలో ఉన్నప్పటికీ ఈ మున్సిప్ గ్రామ పంచాయతీ అంటే చిట్నేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి ముందర ఉన్నటువంటిది మరి గత 7, 8 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి విజయనగర మండల సమాఖ్య భవనం. ఈ విజయనగర మండల సమాఖ్య భవనానికి నిధులు కేటాయించి నిర్మాణం చేపట్టితే కేవలం పైకప్పు వేసేంత వరకు మాత్రమే నిర్మాణాలు కొనసాగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ మాత్రం పనులు ఆగిపోయాయి. మరి ప్రస్తుతం ఏమి జరుగుతుందంటే, ఈ యొక్క మండల సమాఖ్య ప్రాంతమైతేనేమి, చుట్టూ ఉన్నటువంటి పాత గ్రామ పంచాయతీ మొండి గోడలు, చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో నిత్యం మద్యం ప్రియులకు నిలయంగా మారింది. ఎటు చూసినా మద్యం బాటళ్ళు దర్శనమియ్యడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతోంది. చీకటి పడితే చాలు ఇక్కడ మరి మద్యం తాగడం, మద్యం ప్రియులకు ఒక ఆట స్థలంగా ఇక్కడ మిగిలిపోయింది. ఎక్కడ పడితే ఎక్కడ మద్యం బాటలను మరి మీరు చూడండి చివరి అంతవరకు మద్యం బాటల్లే మనకి దర్శనమిస్తాయి. అంతే కాకుండా ఇక్కడ ఉండేటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ పక్కన కూడా భారీ ఎత్తున మద్యం బాటళ్ళు కనిపిస్తాయి. ఎక్కడ చూసినా అక్కడ మద్యం బాటళ్ళు ఉండడం వల్ల మద్యం ప్రియులకు నిలయమైపోయింది. అడిగేవాడు లేనప్పుడు అడివంతా నాదే అన్నాడు అనుకున్నట్లు ఇక్కడ పాత గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాలు పూర్తి స్థాయిగా మద్యం బాబులకే పరిమితమైపోయింది. అడిగేవాడు లేదు. చెప్పేవాడు లేడు. ఇక్కడ గ్రామ పంచాయతీకి గేటు గతంలో ఉండేది. ప్రస్తుతం ఆ యొక్క గేటు కూడా లేకపోవడంతో ఒకవైపు పందులు, కుక్కలు కూడా స్వైర విహారం చేస్తున్నాయి. బిచ్చగాళ్ళు సైతం ఇక్కడ రాత్రిపూట నిద్రిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో మరి సంబంధిత సిబ్బంది ఇక్కడ నుంచి ప్రయాణమై విధులకి ప్రతిరోజు వెళ్తున్నా, ఇక్కడ మాత్రం వీటిని యొక్క ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ పట్ విజయనగర పట్టణ సమాఖ్య భవనం కింద భాగంలో ట్రాక్టర్లు ఏర్పాటు చేయడం, ఆ తర్వాత వాటిని విధులకు తీసుకొని వెళ్ళి తిరిగి తెచ్చి ఇక్కడ పెట్టడం ఆనవాయితీగా పారిశుద్ధ సిబ్బందికి ఆనవాయితీగా మారుతున్నా, మరి ఇటువంటి నేపథ్యంలో మద్యం ప్రియులు చీకటి పడితే చాలు ఇష్టారాజ్యంగా మద్యం సేవించడం జరుగుతోంది. అంతేకాకుండా కొందరు ఆకతాయిలు పగలు కూడా ఈ యొక్క ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రక్కన వారు కూర్చోవడానికి మంచిగా పీఠాలున్నాయి. అంటే బండలు వేశారు ప్రాంతం. ఇక్కడ రావడం, మద్యం సేవించడం, వెళ్ళడం కొనసాగుతుంది. ఎవరికీ తెలిసినా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మరి చుట్టుముట్టు ప్రాంతాలు చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. అయితే చెత్తా చెదారం కూడా సమీపంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇక్కడే వేస్తున్నారు. పీసాప్ కాల్ సంబంధించి దాని ప్రక్కన ఉన్నటువంటి సందులో నుంచి కూడా చెత్తా చెదారం పాత చిట్నేపల్లి గ్రామ పంచాయతీ ఆవరణంలోనికే వేస్తున్నారు. సో, ఇక్కడ చెత్తా చెదారానికి మరో పేరుగా మారిపోయింది. అంతేకాకుండా మరి మద్యం సేవించేటువంటి ప్లాస్టిక్ గ్లాసులు, మద్యం సీసాలు మరి భారీ ఎత్తున ఇక్కడ మనకి దర్శనమివ్వడం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరి ఉన్నటువంటి ఈ విషయంలో మరి సంబంధిత అధికారులు ఈ పాత గ్రామ పంచాయతీ కార్యాలయానికి గేటు ఏర్పాటు చేస్తే ప్రజలెవరు కూడా లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పరిశీలించి మరి మద్యం ప్రియులకు ఆట కట్టించేందుకు గాను చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేని పక్షంలో మద్యం ప్రియులకై నిలయమైపోతుంది. మరి ఇక్కడ శిథిలావస్థకు చేరుకుంటున్నటువంటి భవనాలు మరింతగా శిథిలమైపోయేటువంటి అవకాశం కూడా ఎంతైనా ఉంది. లే లేకపోతే ఇక్కడ ఉండేటువంటివి కూడా మరి వస్తువులైతేనేమి ఏదైనా గానీ చోరీకి జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మద్యం ప్రియులకు ఆట కట్టించేందుకు సంబంధిత అధికారులు వెంటనే కార్యాలయం ప్రవేశ మార్గాన్ని ఇనుప గేటుని ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ మరి ఇక్కడ పెండింగ్‌లో అంటే నిర్మాణంలో ఆగిపోయినటువంటి
విజయనగర పట్టణ సమాఖ్య భవనాన్ని పూర్తి స్థాయిలో వెంటనే నిర్మిస్తే ఇక్కడ ఎవరు కూడా వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి సంబంధిత ఉన్నతాధికారులు మండల సమాఖ్య భవనాన్ని త్వరితగా నిర్మించాలని చెప్పి పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం గుత్తి పట్టణంలో దాదాపు 700కు పైగా మరి ఈ యొక్క గ్రూపులు ఉన్నాయని, వాళ్ళందరూ కూడా ఎక్కడో చెట్టు కింద, పుట్ట కింద కూర్చొని వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే సమావేశాలు నిర్వహిస్తుంటున్నారు. అటువంటి దౌర్భాగ్య స్థితికి మేము చేరుకున్నామని డాక్రా గ్రూప్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ చెట్టు కిందనో కూర్చోవడం, లేకపోతే ఏ గుడిలో కూర్చోవడం, లేకపోతే ఏ బడి ఆవరణంలో కూర్చోవడం, సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతోందని మరి డాక్రా గ్రూప్ సభ్యులైతేనేమి, మరి ఆర్‌పీలైతేనేమి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సంబంధిత మెగ్మా ఉన్నతాధికారులు, ప్రాజెక్టు డైరెక్టర్లు నిధుల కొరత లేకుండా చూసి ఈ యొక్క మండల సమాఖ్య భవనాన్ని పూర్తి స్థాయిలో నిర్మించి మరి డాక్రా గ్రూప్ సభ్యులు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలం కల్పించేలా సహకరించాలని, లేని పక్షంలో ఈ యొక్క ప్రస్తుతం ఉండేటువంటి భవనం శిథిలావస్థకు చేరుకొని కూలిపోయే ప్రమాదం ఏ రోజుకైనా దాపురిస్తుందని ఈ విషయంలో సంబంధిత అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలని చెప్పి మరి అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా మరి ఈ మద్యం బాటళ్ళు మీరు చూడండి, చివరి వరకు చూడండి. ఏపీ జీరో న్యూస్‌కు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయండి. తాజా వార్తలకై మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము. మరి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉన్నతాధికారుల దృష్టికి కానీ, మున్సిపల్ అధికారుల దృష్టికి గానీ మరి తీసుకెళ్లేందుకు స్పందించాలని ఏపీ 01 న్యూస్ కోరుతోంది. చివరకు చూడండి మద్యం బాటలు ఎలా ఉన్నాయో.